నేను సరిగ్గా ప్రకాశించలేను. నేను దారి తప్పాను. అతను ఆ నక్షత్రాన్ని ప్రేమించాడు. అది అతని రహస్య స్నేహితుడు. కాని అతనికి తెలుసు, నువ్వు నాతోనే ఉంటే నువ్వు మాయమైపోతావు. కాబట్టి ఆ రాత్రి టిల్లు ఆ నక్షత్రాన్ని చేతుల్లో పట్టుకుని కొండపైకి ఎక్కాడు. అతను ఆకాశం వైపు చూసి లోతైన శ్వాస తీసుకొని ఇలా అన్నాడు, చిన్న నక్షత్రం, తిరిగి వెళ్ళు. ఆకాశానికి నాకంటే నీ అవసరం ఎక్కువ. అతను ఆ నక్షత్రాన్ని ముద్దు పెట్టుకుని మెల్లగా గాలిలోకి విసిరాడు. అకస్మాత్తుగా మేఘాలు విడిపోయాయి. ఆ నక్షత్రం పైకి తిరిగి ఆకాశంలోకి వెళ్ళి ఎప్పుడూ లేనంత ప్రకాశవంతంగా వెలిగిపోయింది. అది సంతోషంగా మెరిసి టిల్లు వైపు ఒకసారి రెప్ప వేసింది. టిల్లు చెంప మీద ఒక కన్నీరు కారింది. కాని అతను నవ్వాడు. ఎందుకంటే అతను సరైన పని చేశాడు. ఆ రోజు నుండి ఒక నక్షత్రం ఎల్లప్పుడూ మిగతా వాటి కంటే ప్రకాశవంతంగా మెరిసిపోయింది.